ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మనిషిని ఇక్కడ కూర్చున్న పత్రికా సోదరులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు. అది అచీవ్ అవ్వడానికి వచ్చేది సాధ్యం చేయడానికి ఎంతటికైనా సరే ఆయన గుడి కడతాడు. ఎన్ని కష్టాలైనా ఎంత ఇబ్బందిని ఎదుర్కొంటాడు. కానీ అది నిర్వర్తించాలి, ఆ ఇచ్చిన మాట జరగాలి అనేది ఆయన తాలూకు నైజం. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ నేపథ్యంలోనే గతసారి విశాఖపట్నం విశాఖ దాని మీద ఒక ఇంటరాక్షన్ పెట్టినప్పుడు ఓ మాట చెప్పారు ఆయన. దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వస్తే వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. సరే, మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామం నిలబడుతుంది. డిస్నీ ఆఫ్ విశాఖపట్నంగా ఇది నెలకొ రాబోతుంది. ఒకటే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా వారి సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ అందరూ కూడా వీటికన్నిటికీ కూడా తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో ఆయన చెప్పిన మాటకి, ఆయన ఇచ్చిన దానికి ఇవన్నీ కూడా సహజంగా అద్దం పడితే వాటికి తోడ్పడతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు తెలుసు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కానీ, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా అభివృద్ధిని కానీ, విశాఖపట్నంకు ఉన్న ఔన్నత్యాన్ని కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఎక్కడికెక్కడే దాన్ని నాశనం చేస్తూ ఏదో ఒక వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళు దోపిడీ కోసం అమరావతి అనేది ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో గత సంవత్సరంలో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పాల్గొని రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్లకి ఆయన రిక్వెస్ట్ చేసి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్నాం, మా ప్రతిపాదన ఇది అవుతుంది, కానీ కొన్ని దుష్టశక్తుల తాలూకా కారణాల వల్ల, సాంకేతికమైన కారణాల వల్ల ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ నేను ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, నేను కూడా ఇక్కడికే వస్తున్నానని చెప్పి ఇన్వెస్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయా సంస్థలు సుమారు
6 లక్షల మంది ఉద్యోగాలకి సుమారు 13,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అవన్నిటిని అచీవ్ అవ్వడానికి ఆ కార్యక్రమాలు చేయాలనే కృతనిశ్చయంతోనే ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు ఇందాక చెప్పాను మీకు సిటీ ఆఫ్ డెస్టినేట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పి దానికి కారణాలు కూడా మనకు తెలుసు. మన పక్కనున్న తీర ప్రాంతం కానీ ఈ ప్రాంతాన్ని ఆనుకొని జరుగుతున్న కార్యక్రమం కానీ లేదు మనకున్న గనులు కానీ మన అక్కడ ఏదైతే అరకు పాడేరు ప్రాంతాల్లో ఉంటున్న సహజ వనరులు కానీ దాంతోపాటు కనెక్టివిటీ సిపిసి కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ హైవే కనెక్టివిటీ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో కొద్ది 1-2 పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటినన్నింటి కూడా ప్రోత్సహిస్తూ అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై అలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. మనందరూ తెలుసు గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు 45-50 కిలోమీటర్ దూరంలో భోగాపురంలో అంటే అటు విజయనగరం విశాఖపట్నం జిల్లాలు కలుపుతూ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడం, దాని పనులప్పుడే ప్రారంభించడం, ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం, దానికి సంబంధించి పనులు మరి త్వరితగతంగా అది అవుతుండడం, సుమారు 4,500 కోట్ల రూపాయలతో పెట్టుబడి దాన్ని మేము పెట్టడం, అది కాక 6 మిలియన్ల ప్యాసింజర్లు సామర్థ్యంతో మొదటిదశగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసింది. దాన్ని కనెక్టివిటీ చేస్తూ దాన్ని కనెక్ట్ చేస్తూ సుమారు విశాఖపట్నం నుండి అటు గాజువాక నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లను కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి కొత్త నిశ్చితో ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది మా తాలూకా చిత్తశుద్ధి, మా ప్రణాళిక, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి ప్రజల తాలూకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాం. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట సీపోర్ట్ కానీ లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ
లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లిలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజేపేటలో పెడుతున్నది కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలో పెడుతుంది కానీ, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు నేను మనవి చేస్తాను, మా తాలూకా చిత్తశుద్ధి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడులాగా వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి జాతరలోకి వచ్చినప్పటికి వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్మరించుకునే పరిస్థితి కాదు ఇవాళ. అంతేకాదు ఈ ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ రంగానికి ఆయన అంకురార్పణ చేస్తే ఐటీకి ఒక మా టవర్స్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి ల్యాండ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరి ఈయన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి విశాఖపట్నంలో డిస్టెన్స్ ఆఫ్ ఆవర్పించడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. ఇన్ఫోసిస్ వాళ్ళతో చేసి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ రావడానికి ఆయన ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ను కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 200 మెగావాట్లు మరియు 100 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ను కూడా రాబోతుంది. దానికి కూడా ఎంఓయూలు పూర్తయి అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం రాబోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో దానికి అంకురార్పంగా చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం పార్టీ మేము వచ్చి డప్పాలు కొట్టుకొని లేనట్లు చెప్పుకొని ఊరికే ప్రాజెక్ట్ కంటే ముందే పబ్లిసిటీ చేసుకునే తత్వం అది కాదు. మరి ఎందుకు వచ్చాను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీరు అడగకముందు ఆ విషయాన్ని చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, ఆ తర్వాత వచ్చి అవన్నీ కూడా ఇంకా అయ్యావా లేదని ప్రజలకు తెలియకపోవచ్చు. అందుకు సీపోర్ట్ భాగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభమయ్యాయి, ఇంకో సంవత్సరంలో అది ప్రారంభం కాకపోతుందనే విషయాన్ని తెలియచెప్పడానికి, అలాగే ఏదైతే మూలపట్నం సీపోర్ట్ చెప్పామో అది మాటల్లో కాదు చేతల్లో వచ్చింది. అప్పుడే 10% వర్క్ కూడా పూర్తయింది, ఇంకా మిగతా పని కూడా త్వరితగతిన పూర్తవుతుందని చెప్పడానికి, అలాగే భీముడిపట్నంలో కూడా ఫిషింగ్ హార్బర్ కూడా పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పడానికి, ఇవన్నీ ప్రారంభమని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. దాంతోపాటు ఇన్ఫోసిస్ ఏదైతే చెప్పానో మన ముఖ్యమంత్రి వచ్చి ఆయనే స్వయంగా ఆయన దాన్ని ప్రారంభించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు, అంకురార్పణ చేసింది. ఇంకా దాన్ని నిలబెట్టడానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరాలు ఉన్నాయి ఇవన్నీ. అందుకు దయచేసి చూస్తున్నాను పత్రికల్లో రోజును పొంకాలుగా ఇంకో పనిలే జగన్మోహన్ రెడ్డి బొమ్మేయడం, అస్తవ్యస్తంగా ఆయన చూపెట్టడం, రాయడం, పైశాచిక ఆనందంలో పొందడం. దాన్ని ఏమంటారంటే పైశాచిక ఆనందం. ఎవరు రామాచార్య గారును మన ఆంధ్రజ్యోతి యాజమాన్యం, మరి ఎందుకో నాకేది తెలియదు ఆ ఆనందం ఏంటో. దానివల్ల వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో అర్థమవుతుంది కానీ నాకు ఈ పాశేక ఆనందాలు. వాస్తవానికి అందులో రాసిన దాంట్లో ఒక్క వాక్యం వాస్తవం ఉంటే ఇట్స్ ఓకే. ఏది వాస్తవం చెప్పనండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిర్వర్తిస్తున్న శాఖ ఎడ్యుకేషన్ విద్య, దానికి సంబంధించి 2-3 ఐటమ్స్ ఇవాళ 2-3 వచ్చాయి. ఒకటి వచ్చి పిల్లలకు వచ్చి ఏ తల్లిదండ్రిని ఏం కోరుకుంటాడు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మార్కులు ఎక్కువ రావాలి, రాకపోతే ఎందుకు రాలేదని తెలుసుకోవాలి, వస్తే ఇంకా బాగా ఎలా చేసుకోవాలని చూసుకోవాలని అంటారు. దానికి ఏ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ వాళ్ళు ఒక ఇంట్రాక్షన్ పెట్టుకుంటారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు ఆ పిల్లల పేరెంట్స్ని పిలిపించి, ఇంకో మీ అబ్బాయికి వచ్చి
డిస్టింక్షన్ వచ్చింది, లేదా ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చింది, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, దానికి కారణాలు ఇవి అని చెప్పడం అనేది చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ని మళ్ళీ తయారు చేయడానికి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వంలో కూడా చేయాలనే ఆలోచనతో ఒక 3 నెలల కిందట దీనికి అంకురార్పణ చేశాం. చేసి ఆ కార్యక్రమాన్ని వచ్చి పెట్టాం. పెడితే నిన్న వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఇది ఈ పేరెంట్స్ మీట్ పెట్టడానికి వీల్లేదు, రాజకీయానికి పేరెంట్ మీట్స్కి సంబంధం ఏంటి? పోనీ రాజకీయ నాయకులు కానీ పోనీ మేము కానీ వెళ్ళి అక్కడికి ఏమైనా పబ్లిసిటీ చేస్తామా? ఆ టీచరు ఆ పేరెంట్స్ కూర్చొని నీ అబ్బాయికి పరిస్థితి ఉందని చెప్పి బాగా చేస్తే అప్రిషియేట్ చేసి బాగా పరీక్షలో మార్కులు రాకపోతే వాడిని మోటివేట్ చేయాలి, ఇగో మీ అబ్బాయి పరిస్థితి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పడం తప్ప? చెప్పండి మీరైనా సరే. ఈ కార్యక్రమాన్ని దానికి ఎలక్షన్ వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టి దాన్ని ఆపించారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం చేద్దాం అనుకుంటారు ఈ వ్యవస్థని? తప్పు కదా ఇది. ఇప్పుడు ఎవరైనా మంత్రి కానీ నువ్వు వెళ్తే, రాజకీయ నాయకులు వెళ్తే తప్పు. ఇగో ఎలక్షన్ కూడా ఇచ్చారు, ఊళ్ళో సర్పంచ్ వెళ్ళకూడదు, ఎంపీటీసీ వెళ్ళకూడదు, రాజకీయ నాయకులు వెళ్ళకూడదు అంటే తప్పు. పోనీ పేరెంట్ కమిటీలతో ప్రెసిడెంట్ వెళ్ళకూడదు అంటే పర్వాలేదు, ఓకే. పేరెంట్స్ టీచరు ఇంటరాక్షన్ వద్దు, వాళ్ళతో కలిసి మాట్లాడుకోవద్దు అంటే, ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మాట్లాడాలంటే అప్పుడు స్కూళ్ళు రీఓపెన్ అయిపోతాయి. దానివల్ల ఏం మెసేజ్ ఇస్తారు? ఆలోచన చేయండి. ఇంకోటి చూశాను నేను టీవీలో, ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి, బీజేపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి, ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నడుపుతున్నాడంట. దాంట్లో ఆయనకి బాగా ప్రావీణ్యత ఉందంట. స్కూళ్ళకి రంగులేయడం కాదు, వాడిని తీర్చేయడం కాదు, టీచర్స్ని ట్రైనింగ్ రిక్రూట్మెంట్ ఉండాలంటాడు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ట్రైనింగ్లు ఎన్ని చేశారు టీచర్స్కి? మేమెంత వాళ్ళని ట్రైన్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏ విధంగా వాళ్ళకి టైం టు టైం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఆ టీచర్స్ని అడిగిన చెప్తారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ జరగదండి. అసలు అవగాహన ఉందా మనిషికి? అవగాహన ఉందా చెప్పనండి? 18,200 మందిని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. చూసుకోమండి. సబ్జెక్టు కరెక్షన్ ఒక కరెక్ట్ నెంబర్ అటు ఇటు అయితే రేపు ఉదయం చూసుకోమనండి. తెలియకంటే మాట్లాడితే ఎలాగా? ఏదో తెలిసినట్టుగా నాకే ప్రపంచజ్ఞానం ఉన్నట్టు, ఎవరికి ప్రపంచజ్ఞానం లేనట్టు మాట్లాడితే ఎలాగా? చిన్న తెలుసుకోవాలి. ఏదైనా మాట్లాడినప్పుడు అదాంటికి ఏందో తెలుసుకొని పాసింగ్ డిమాండ్ చేశారనుకో అందరిలాగే అయిపోతారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటివి చేసే మట్టి కొట్టిపోయారు. ఈ అబ్బాయి కూడా అలాగే తయారవుతాడు, రాజకీయాలు రావాల్సినోడు. ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపూర్వ తెలుసుకొని మాట్లాడు, లేకపోతే ఆ సబ్జెక్ట్ మొదలడమే. అది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మనకి ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని ప్రకటించారో దాని ప్రకారం విశాఖపట్నం ఉత్తరాంధ్రప్రదేశ్ ఎలివేషన్ కోసం రాబోయే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే జరుగుతున్నాయో ఇంకా ఏ విధంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేయబోతున్నామో నేను కూటమిని అడుగుతున్నాను. మీరు దీనికి వ్యతిరేకమా
దీనికి వ్యతిరేకమా లేదు ఇవి జరగాలని కోరుకుంటున్నారో చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ని మా స్టాండ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో దానికి మేము వ్యతిరేకం. ఓ పత్రికలు రాస్తారు, ఓ లెటర్ ఇచ్చి ఊరుకోలేదే. ముఖ్యమైన ప్రధానమంత్రి సాక్షిగా చెప్పారు, ప్రధానమంత్రిని కలిసి చెప్పారు. దానికి ప్రభుత్వం తరపున ఏమైనా ఆ ప్రక్రియలు ఏమైనా చేస్తే మేము ఎప్పటికప్పుడే మా తాలూకా అభిప్రాయం తెలియజేస్తున్నాము. మేము దీని గురించి ఇవాళ వచ్చి ఆ కూటమిలో చేరిపోయి ఆ కూటమితో చెప్పించండి. మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చెప్పించండి. మేము చేయట్లేదని చెప్పి ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు మొన్న వచ్చినప్పుడు దాని మీద మాట్లాడలేదు? తిరిగి కాబట్టి అందుకే కలిసామంటాడు. వాళ్ళ తాతయ్య గారు ఉన్నప్పుడు అంట నేతలు తాగాము అంటే ఇప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఓ మోసం దగ్గ మాయ, ఆయనకు ఒక పేటెంట్ ఇది. ఎవడు నమ్ముతాడు ఆయన మాటల్ని? చెప్పండి, భారతీయ జనతా పార్టీ నాయకులతో చెప్పించండి అన్నమాట. అమిత్ షా గారితో చెప్పించండి, మోడీ గారితో చెప్పించండి, తప్పేముంది? రేపు వస్తారు కదా ఇక్కడికి కూటమిని అడ్రస్ చేయడానికి. నాకు తెలిసి వాళ్ళు వస్తారని కూడా అనుకోను, ఎందుకంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి, దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి. తప్పించి తిరుగుతారు. ఇవాళ మేము చెప్తున్నాం కాబట్టి మళ్ళీ మేము ముందుకు ఎందుకు వచ్చారంటే, ఇవాళ విశాఖ విశ్వ నేతృత్వంలో రాబోయే 10-20 సంవత్సరాల్లో ఈ దేశంలోనే అగ్రగామిగా ఈ పట్టణం తయారవబోతుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైకి తలదన్నేటట్లుగా ఇంకా దానికంటే ఎక్కువగా విశాఖపట్నాన్ని రూపురేఖలు మారబోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అందరికీ కూడా ఇది ఒక తలమానికగా ఉండబోతుంది. మన పావర్టీ ఏదైతే వెనుకబడతానో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక నానుడిగా ఉందో అది ఇక తొలగబోతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు అండుకో చెప్తున్న మాటల్ని మోసపు మాటలు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. ఇవేవో మాటలు కాదు, ఇవి చేతలు. అప్పుడే ప్రారంభమయ్యాయి ఓ సంవత్సర కాలం నుంచే. వీటితో పాటు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. కాబట్టి దాన్ని సమర్థించమని మీ ద్వారా కోరుతున్నాను. $1800 కాదు, 18,000 వందల మర్చిపోయా. సున్నా తీసేస్తే డబ్బు తినేస్తాం. ఎలా సార్ అంటే ఇప్పుడు డిఎస్సి ప్రకటించారు, డిఎస్సి ప్రకటించండి. 6,100-200 పెట్టి ప్రకటించాం. అవి ఏంటంటే ప్రజెంట్ వేకెన్సీలు ఉండేవి. ఓకే సార్, ప్రజెంట్ వేకెన్సీలు ఉండేవి అవి. ఇవి కాకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి మొన్నటి వరకు ఇచ్చిన నేను చెప్పిన సంఖ్య అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. ఓకే, అవి దాని తాళ్ళు బ్రేకప్ ఇవ్వమంటే మీకు 1 గంటలో బ్రేకప్ కూడా ఇస్తాను. ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏవి ఇచ్చానని చెప్పి. ఇదమ్మా మీకు ఒక మాట చెప్పాము. ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు 100% మేము దాన్ని అమలు చేస్తాం. ఒకవేళ ఏదైనా చేయలేదు 1-2 ఉంటే అది సాధ్యం కాకపోతే ప్రజలు బహిరంగంగా ఇది చేయలేకపోతున్నాము, మమ్మల్ని అన్యదా భావించొద్దు, దీనికి ప్రత్యామ్నాయం చేస్తామని చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాం. ఆ నేపథ్యంలోనే సిపిఎస్ రద్దును వచ్చి అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాబోయే తరాల తాలూకా ఆలోచన దృష్ట్యా, కేంద్రం తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా
సిపిఎస్ని వచ్చి రద్దు రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ సిస్టమ్కి వెళ్తే దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు పెట్టి కొత్తగా గ్యారంటీ స్కీమ్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని ప్రకటించాం. మేము చెప్పి చేసాం, అంతేగాని చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయలే రాష్ట్ర ప్రజలు. అలాగే మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా దీన్ని వచ్చి మాఫీ చేస్తామని చెప్పాం. దశల వారీగా చేస్తున్నాం. ఫస్ట్ దశగా దాని తాలూకా మన కొనుగోలు శక్తిని దాన్ని ఎవరైతే కొని తాగుతారో ఇది మహమ్మారితో దానివల్ల ఇబ్బంది పడతారో ఆ కుటుంబాలు వాళ్ళకి అందుబాటులో రాకూడదని ధరలు పెంచాం, క్వాంటిటీ తగ్గించాం. అప్పుడు తాగిన తాలూకా క్వాంటిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ప్రజలు తాగుతున్న క్వాంటిటీ ఎంత దానికి ఖర్చు అవుతుందో ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగా ప్రజలకు వచ్చి అలవాటుని మాఫీ చేస్తాం, అలవాటుని తప్పిస్తే అలవాటుని బయటికి తీసుకొస్తున్నాం. ఇదేమి ఎసెన్షియల్ కమోడిటీ కాదు. చంద్రబాబు నాయుడు వచ్చి ఎసెన్షియల్ కమోడిటీలో బియ్యం లేకపోతే చచ్చిపోతాము ఆయన అండేట్టుగా ఆయన వచ్చి మద్యపానాన్ని రేట్లు తగ్గిస్తానని చెప్తున్నాడు. మేము దానికి వ్యతిరేకం. ఇది ఎసెన్షియల్ కమోడిటీ అది కాదు, అత్యవసరమైన సరుకు కాదు. ఇది తింటున్నాం, ప్రజలు తింటున్న నిత్య ఏది బియ్యము గోధుమలు నిత్యావసర సరుకులతో దీన్ని పాల్చొద్దు. ఇది ఒక మహమ్మారి. ఇది ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మా తాలూగా ఆ విధానం తీసుకున్నాం. నాసిరకమా ఎవరన్నా చంద్రబాబు నాయుడు రోజు తాగుతున్నాడు. నువ్వు మీరు వెళ్ళి అది కాదు బాబు, ప్రతిపక్షం అంటే దాని పేరే ప్రతిపక్షం. నువ్వు నా మాట జనసేనకు ప్రతిపక్షమే కదా, నువ్వు పని చేయు. అది తీసుకెళ్ళి ఏ పత్రిక మీది ఏబిఎన్ మీ యాజమాన్యం కానీ మీరు కానీ దాన్ని తీసుకెళ్ళి ఏదో ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి దీంట్లో ఈ ఏబిసిడి ఉండాలా, ఏబిసిడి లేవు, ఈ ఈఎఫ్జి ఉన్నాయి అని చెప్పి అప్పుడు అది నాసి రకమా మంచి రకం అనేది ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తుంది. ఏబిఎన్ ఏమైనా ల్యాబొరేటరీయా? చంద్రబాబు నాయుడు ఏమైనా ఇదా ఎక్స్పర్టా? ఏమవుతుంది తాగి ఎక్స్పర్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆయనకి అలవాటు లేదనుకుంటాను. ఉన్నదో నాకు తెలియదు నిజంగానా ఏంటి, కానీ అది ల్యాబొరేటరీ చెప్తారు. రేపు చేయి పని చెప్పు. ఇప్పుడు చెప్పాను పత్రికలో రేపు వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి పంపించి అప్పుడు ఉంటే చెప్పండి, చెప్తే దాని మీద చర్య తీసుకుంటాము. అలాంటి జరగకూడదని చెప్తాము. ఇదని ప్రభుత్వం తయారు చేస్తే ప్రభుత్వం అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే దాన్ని ఎలవ చేస్తాం అమ్మడానికి. నాసిరకమైన ఏ రకంగా అంటారు? దానికి అదాని టికెట్ ఏది? ఇంతకుముందు మద్యం తాగుతున్నప్పుడు గత ప్రభుత్వాల్లో వచ్చి చనిపోయిన రోజులు లేవా? ఎప్పుడు చనిపోతారంటే కల్తీ మద్యాలు వచ్చినప్పుడు, ఏదైతే డ్యూటీ పేడ్ లేకుండా నాన్ డ్యూటీ పేడ్ వచ్చి బయట నుంచి తీసుకొచ్చి అన్యాయం చేసినప్పుడు అప్పుడు సరిపోదు. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆపుకోవాలి. అది అంతేగాని చంద్రబాబు చెప్తే చంద్రబాబు ఏమైనా ఇది అదాటియా ఆయన ల్యాబొరేటరీయా? శాంత బయటెక్క చెప్పు, ఏం మాట్లాడతారు చెప్పండి. ఇంకోటి చెప్పండి. అయిపోయి ఏబిఎన్ 2 క్వశ్చన్ అయిపోయి ఇంకెవరున్నారా? 2 అడిగాడు కదా. ఒకటి వచ్చి సిపిఎస్ను, ఒకటి వచ్చి మద్యపాన నిషేధం. ప్రమాణ స్వీకారం తర్వాత ఎక్కడి నుంచో పరిపాలన చేస్తా ఉన్నాం. అంతేగాని ప్రమాణ స్వీకారం క్యాబినెట్ ఏదో ఉత్తుత్తి పెట్టేసి అక్కడ పారిపోవడం కాదు. అదే కింద చెప్పాను, ఒక మంచి పని చేసినప్పుడు వచ్చి ఒకరికిద్దరికి ఇబ్బంది అయితే అవ్వచ్చు, కానీ 99 మందికి ఏది మంచి జరుగుతుందో అది కోరుకుంటారు. అమరావతిలో జరిగింది ఏంటి? దోపిడీ. అమరావతిలో జరిగింది ఏంటి? సమాజానికి కాకుండా సామాజిక వర్గానికి మంచి కోసం, మేలు కోసం, వాళ్ళ దోపిడీ కోసం చేసిన కార్యక్రమం.
పేదవాడి దగ్గర భూములు కొనేసి పేదవాడి దగ్గర వచ్చి ల్యాండ్ పూలింగ్ అని వచ్చి ఆ కార్యక్రమం చేశారు. అది చేశారు. కాబట్టి అక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి 10 మంది అనుకున్నా సరే 100 మంది మిగతా 90 మంది మమ్మల్ని హర్షిస్తారు. అవును, దీని పక్కడు తెలుసు కదా ఏం జరిగింది అక్కడ. ఒక ఇల్లు 2 ఇల్లు అమరావతిలో, ఒక ఇల్లు వచ్చి పేదవాడు అమ్ముకున్నవాడు, ఇంకోటి వచ్చి కొనుక్కున్నవాడు. అమ్ముకున్నవాడు ఎంత నష్టపోయాడు అమ్ముకున్నాడు తెలుసు కదా. వాడు మమ్మల్ని సమర్థిస్తాడు కదా, నన్ను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అండుకొని. తనకని అదే అసలు ఏమో ఎందుకే పత్రికలు ఏంటంటే ఏదో రాసేస్తారు వాళ్ళు. ప్రభుత్వ భూములు తనకే నాకు అర్థం అవుతుంది. ఈ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి, వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ ఇవాళ కాదు, అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాల్లో భాగమే ఇది. ఏ ప్రభుత్వాలు చేయలేదు చెప్పనండి. ప్రక్రియ అది. ఏదో ఆంధ్రజ్యోతి రాస్తే అదే 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 అంటే అది అథారిటీ కాదు, తప్పది. ఊరికినే ప్రజలను మొప్పెట్టడానికి. రాష్ట్రం గ్యారంటీ ఇచ్చిందంటే, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం రాష్ట్రం యావత్తు గ్యారంటీలో భాగమే. కొన్ని కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు ఆ కార్పొరేషన్ ఆస్తులు పెడతారు. అది చంద్రబాబు నాయుడు అప్పులు చేయలేదా? అప్పు అనేది ఏంటి? ఇది ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు విస్తృతంగా అప్పులు చేయడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. ఎఫ్ఆర్బిఎం ఉంటుంది, ఫిజికల్ రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చి దానికి ఆమోదం ఇవ్వాలి. ఆమోదం ఇవ్వకుండా చేయడానికి వీళ్ళే. ఒకవేళ డిఫాల్ట్ అయితే కేంద్రం నుంచి వస్తున్న మనకి ఏవైతే నిధులు వస్తాయో, కేటాయింపులు వస్తాయో అందులో డైవర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ బ్యాంకులకు కానీ ఆ సంస్థలకు కానీ అవన్నీ డైవర్ట్ చేస్తారు. అది సిస్టమ్. అది ఇష్టం వచ్చినట్టుగా రాసుకెళ్ళిపోతుంటే, ఇష్టం చెప్పేస్తుంటే అలాగా ప్రతి వాళ్ళు అదే పని. మరి ఈ అప్పుల గురించి మాట్లాడుతున్న నాయకులు మరి రేపు వచ్చి నేను 4,000 ఇస్తాను, నేను 6,000 ఇస్తాను, నీకు ఇంటికి క్యారేజీ పంపిస్తాను ఎలా చెప్తున్నారు? అదే అదే ఎలా సృష్టిస్తారు? అదే పాతాలపై మంత్రం ఉందా? అదే పాతాలపై మంత్రం ఉందా చెప్పమ్మా. ఏదో సినిమాలో చూసినట్టుకు వచ్చి, లేకపోతే అక్షయ పాత్ర కానీ అంటూ వచ్చేస్తుందా? దాని పేరేం పేరు? అమరావతి సంపద. అమరావతిలో వచ్చి 4 బిల్డింగ్లు వెళ్తే సంపద వస్తుందా? ఇక్కడ విశాఖపట్నానికి నువ్వు యాడ్ చేస్తే ఒక 10,000 కోట్లు ఇక్కడ యాడ్ చేస్తే, పెట్టుబడి పెడితే ఇక్కడ 1,00,000 కోట్ల సంపద వస్తుంది. అమరావతిలో వచ్చి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే 10,000 రావడం కష్టమే. ఇంటి పనులు తప్ప ఏమొస్తుంది? నువ్వు పట్టణం పెడితే ఏంటి? మాకు బుర్ర లేదా? మాకు ఆలోచన లేదా? ఎవరు నామినేషన్? ఇవాటి నుంచి నామినేషన్ ప్రారంభం అవుతే 25 వరకు ఉంటాయి. ఎవరు నామినేషన్ కావాలి నీకు? సారీ, ఎవరికి నేను జోక్ చేశాను అనుకోవద్దు. ఉండు, ఈయన అడిగిన చెప్పాలి, నువ్వు అడిగిన చెప్పాలా? నామినేషన్ నాదైతే నేను చీపురుపల్లిలో వేస్తాను 18వ తారీఖుని, 19వ తారీఖుని, రేపు చేస్తాను. మేడంది అయితే పార్లమెంట్ నామినేషన్ అయితే 22వ తారీఖు నాడు ఆవిడ కలెక్టరేట్లో ఆవిడ నామినేషన్ దాఖలు చేస్తారు. 22వ తారీఖుని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయితే టెంటటివ్గా మన ఎరస్టోరీ విశాఖపట్నం జిల్లాలో 20వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం ఆంధ్ర ప్రాంతం. ఉన్నారు పాపం ఇగో ఆయన ఏదో అంటున్నాడు పాపం. ఆంధ్రజ్యోతి మళ్ళీ ఈయన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఇవాళ కూటమి నడిచిపోయారు. చెప్పండి. మేము ఊహాజనకంగా మాట్లాడాం.
మాకు ఎవరి మీద ఉంటుందో మాకు అనవసరం. మేము 175 సీట్లు గెలబోతున్నాం. ఈ ప్రశ్న కుటుంబంలో అడిగని చెప్తారు. 25 గెలబోతున్నాం. 175 గెలిస్తే 25 గెలిపితే 24 గెలుస్తాం. నీ కూడా ఇస్తాం ఏంటి? మీరు చెప్పండి. సరే, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి ఇంతమంది ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కోటేయాలి చెప్పు? ఎందుకు కోటేయాలి చెప్పు? మీ ఏపీ అని చెప్పనండి. బీపీఎస్ ఏది అది అన్నారు. నేను చేసిందో ఓటాడుతో మీ ఎక్కడ అనలేదు. మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ అనలేదు. ఎక్కడ ఆయన నోటితో ఎక్కడ అనలేదు. అంటే చుమ్మిటు తీ పంపించమను. ఫోన్ చేయి మీ వాళ్ళకి, మేనేజ్మెంట్కి ఫోన్ చేయి. అంటే ఎప్పుడో అయిపోయింది నోటితో. అంటే అదే కదా ఆయన గ్రేట్నెస్. లేకపోతే మేము అన్నాము తప్పు అయిపోయింది ఎప్పుడో క్షమాపణ చెప్పేవాళ్ళం. అదే కదా మా తాలూకు క్లారిటీ. మిగతా పార్టీకి మాకున్న క్లారిటీ అదే కదా. ఇంకో చెప్పండి. ఆయన లోపు ఫోన్ చూసుకుంటాడు, మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఆయన తెచ్చుకుంటాడు. చెప్పండి. చెప్పాను కదా, ఆ రోజు చెప్పాము. దాని తర్వాత వచ్చి దాని సాధ్యాసాధ్యాల్లో ఇబ్బంది వచ్చింది. దాన్ని ఓపెన్గా అపాలజీ మా 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 పార్టీ వివరణిచ్చింది. కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయం చేస్తామని చెప్పాము, చేస్తున్నాము. ఇది కూడా దశల వారీగా చేస్తామని చెప్పాము, దశల వారీగా చేస్తున్నాము. మరి రేపు ప్రెస్ మీట్ చెప్తే ఎందుకు టైం వేస్ట్ పెట్టి ఎందుకో బాయ్ మా ఇండియా నా పంపించగలేదు. ప్రెస్ మీట్ వినిపించు, నీకు మైక్ ఇస్తాను. మళ్ళీ రెండో ప్రెస్ మీట్ వద్దులే, రోజు ఉంటాయి కదా. ఇంకా చెప్పమ్మా. హ్యాపీ పర్లేదు, నీ మైండ్ నా మైండ్ డైవర్ట్ అయిపోద్ది. సరే నాకు ఒక విషయం చెప్పిదే, ఇక్కడ బలి చేయడం అనే వాడు తప్పు. గత ఎన్నికల్లో కానీ గతసారి జరిగిన ఇన్సిడెంట్ కానీ అది వాస్తవమా కాదా? అది వాస్తవమా కాదా? కానీ ఆ అబ్బాయి వచ్చి కోడికత్తితో పొడిచినప్పుడు ఈ అబ్బాయి ఇంకొకటి పొడిస్తే ఈ అబ్బాయిని వచ్చి అంజాకందంగా పెట్టారా? నువ్వు చెప్పు. అతనే చేశాడా, ఇంకెవరైనా చేశారా? చెప్పు మరి. అతనే ఆ అబ్బాయి చేశాడా, ఇంకెవరు చేశారా? అంతే కదా. మరి అతను దళితుడా, లేకపోతే బలైనవాడా, బ్రాహ్మణ, లేకపోతే రెడ్డా, లేకపోతే కమ్మ, ఎవడు తెలుసు? అయిపోయిందా? నిన్న రాయేసిన వాడు ఆ అబ్బాయి ఎవరినైతే ఇంక ఫైనలైజ్ అవుతుందో చెప్తారు. ఆ అబ్బాయే కాదా? నేను ఎసరికంట లేదా ఇంకోరు ఇస్తే నా అమ్మాయి పెట్టారంటే అప్పుడు డిస్కషన్. నువ్వు చెప్పింది ఇంక అవుతుంది కదా ఎంక్వైరీ. ఎవరే తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ ప్రేమ, అది ప్రేమ లేదు. మీరందరూ ఏకగ్రీవంగా చెప్పేయండి, ఇది ఆపియండి, ఎంక్వైరీ అని చెప్పి అని కోరమనండి. అప్పుడు ఆలోచిద్దాం. నేను చెప్తాను మీ తరపున సీఎం సార్, అందరూ ఇవాళ పదికులు అందరూ కూడా ఎంక్వైరీ ఆపండి సార్ అని చెప్తాను. మీరే డిమాండ్ చేస్తుంది న్యాయమైన ఎంక్వైరీ జరగాలని. మరి ఇంకేంది మళ్ళీ? సార్ ఎవరి మీద పడినా తప్పు, ఎవరు దాన్ని ప్రేరేపించకూడదు. అందుకే చంద్రబాబు నాయుడు చెప్పాను. అందుకే ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పాను, 1000 చూపెడితే 3000 మనం చూపెడితే నువ్వు ఇచ్చిన ఉపన్యాసాల వల్ల వచ్చి జగన్మోహన్ రెడ్డిని వచ్చి మీ ప్రారంభం వల్ల, మీ మేనేజ్మెంట్ వల్ల, మీ మద్దతు వల్ల ఆయన పైన రాయిసిరితే అది ఆయనకి దెబ్బ తగిలితే తర్వాత నీ మీద కూడా పడతాయి, జాగ్రత్త అని చెప్పాను. వల్ల ఇది మంచి సాంప్రదాయం కాదని, దీన్ని ఎవరైనా ఖండించవచ్చని చెప్పాను లేదా? ఇప్పుడు కూడా అదే స్టాండ్ మరి. అదే మరి అదే ఆయన విజ్ఞత. అదే 40 సంవత్సరాల ఇండస్ట్రీ. నాకు ఆయనకి ఇంక 10 సంవత్సరాలు తేడా ఉంది.
ఆయన మోస్ట్ సీనియర్ కాబట్టి ఏదైనా మాట్లాడి ఏదైనా మార్చవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు మాట్లాడిన అరగంటలో ఇంకో అరగంటలో ఇంకో స్టేజ్ మీకు ఇద్దరికి ఇది మానేసి ఇంకోటి మాట్లాడేస్తాడు, మార్చి మేము ఇంకా అంతపాటి మా ఇంక నేర్చలేదు. ఆ రోజు ఏది మాట్లాడి ఈ రోజు అది మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడికి ఓసరులకి ఏం తేడా లేదు. గంటకి మార్చేస్తాడు. ఇవాళ మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు, ఎల్లుండో మాట్లాడతాడు అని అసలు అది నిజం. మనం ఆశ్చర్యపోతాం. ఓ ఇది అన్నాడు నిజమే కదా అనుకునేటట్లు ఆయన బాధ. ఈ మధ్య కొత్తగా అధ్యయించాడు రాగం సాగదీయడం అని. ఈయన చూసి వాళ్ళ తమ్ముళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఏంటి. డిజిటల్ నేనైతే మీరు చెప్పింది వెరిఫై చేస్తాను. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం డిజిటల్ పేమెంటే చేయాలంటే మస్తు అవ్వాల్సిందే. ఒకవేళ లేదంటే మాత్రం దాని మీద మీరు చెప్తే ఒక కాగితం పెట్టండి, అది తీసుకోవడం ఎగ్జామ్ చేస్తాము, ఒకవేళ అది తీసుకోవాలని చెప్తాము. ముందు ఏ ఉత్తర్వులు ఇచ్చారో నాకే తెలీదు. నేను దాన్ని పొరపెట్టే దాని మీద ఆ మధ్యాహ్నం మీదే పొరపెట్టలేదు. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని దీని గురించి మళ్ళీ మర్చిపోయాను. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పాను, ఇక్కడ నుంచి మద్యం గురించి మాట్లాడను, మద్య వ్యాపారం మా వాళ్ళు ఎవరు చేయరు, నా సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మా కుటుంబం. ఆ రోజు నుంచి అసలు దాన్ని పొరపాటు మానేశాను. అర్థమైందండి అమ్మా. సార్ నేను చెప్పిందే కదా మీకు అంటుంది. నేనేం చెప్పాను, ఏదైనా సరే ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రక్రియకి ఒక నిబంధనలు ఇస్తారు. మీకు అర్థమైందా? అది మద్యం షాప్ అయినా, ఎఫ్టీ షాప్ అయినా, లేదు మెడికల్ షాప్ ఏదైనా, ఇగో ఈ పేమెంట్ ఇలాగే తీసుకోవాలని. ఒకవేళ అలా తీసుకోవాలని ఇచ్చిన తర్వాత కానీ క్యాష్ తీసుకుంటే తప్పు. వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలీదు. అందుకు నాకు ఐడియా లేదు, నిజంగా చెప్తాను. అందుకు తీసుకోవాలని మీరు డిమాండ్ చేయండి. ఎగ్జామ్ చేస్తాం, ఏమో క్యాష్ తీసుకోవాలి తప్పు జరుగుతుంది అనుకుంటే ఈ పేమెంట్ తీసుకోమని చెప్తాం. అది తప్పేముంది? ఏదైనా మంచి సైజు మీరు ఇచ్చారనుకోండి బాబు, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్, మేము దానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం నిబంధన ఏడిచ్చిందో ఆ నిబంధన ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు. నిబంధనలు వచ్చి 2 ఉన్నాయా 1 ఉందా నాకు అయితే ఐడియా లేదు, నిజంగా చెప్తున్నాను. ఒకవేళ 2 ఇచ్చి కానీ 1 కానీ చేస్తే మాత్రం తప్పు. 2 ఇచ్చిందనుకోండి, అది ఎందుకు చేయాలని మీకు వచ్చిన మాకు మీరు ఒక అప్లై ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ సంస్థల ద్వారా, దాన్ని ఎగ్జామ్ చేద్దాం, పూర్వపర సాధ్యాసాధ్య ఆలోచిద్దాం, ఆ కార్యక్రమం తీసుకుందాం. తప్పేముంది? తప్పేం లేదే. మీ దాన్ని నేను డ్యామేజ్ చేయట్లేదు, ఎక్విప్మెంట్ చేయట్లేదు. ఇంకేంటి మీరు చదువుతాను. గతంలో ఎప్పుడు లేపడం లేదు. ఏదైనా మాట్లాడినప్పుడు సైంటిఫిక్ ఉండాలి, ఓ సందర్భం ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజు అబద్ధాలు చెప్తాడు కాబట్టి చెప్పకపోతే ప్రమాదం నిజాలని చెప్పి ముందుకు వచ్చాను. ఎన్నిసార్లు ఆయన అబద్ధాలు చెప్తా అన్నిసార్లు మేము నిజాలు చెప్తాం. ఎందుకు ఇరికిస్తారండి? ఎందుకు ఇరికిస్తారు చెప్పండి? ఎందుకు ఇరికిస్తారు? మీకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పాను లేదు. ఎప్పుడైనా సరే ఆ ప్రక్రియ ఉంటే, ఆ జరిగిన సందర్భం ఉంటే చూచాయిగా దానికి ఏమైనా సమాచారం ఉంటే అప్పుడు ప్రశ్నిస్తారు, ఇరికిస్తారు. దాంట్లో ఇన్వాల్వ్ అయితే లేకపోతే ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నాది 30 సంవత్సరాల ఇండస్ట్రీ. ఆ లైన్లో నిన్న ఈ ఎడ్యుకేషన్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. బోల్డ్ అని అపోజిషన్ ఉన్నప్పుడే నేను యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించాను. 92లో సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యాను. అప్పుడు అపోజిషన్ 92లో, 94లో మళ్ళీ అయ్యాను. అప్పుడు ప్రతిపక్షం. 2099లో ఎంపీ అయ్యాను. అప్పుడు ప్రతిపక్షంలో నేను అయ్యాను. 14లో మళ్ళీ ఎమ్మెల్యే ఓటమి పాలయ్యాను. అప్పుడు ప్రతిపక్షం. ఇన్ని సందర్భాలు ఉన్నాయి కదా.
మరి మీకు విశాఖపట్నం మీ అందన్నారు కదా, నేను ఏ ధర్నా జరిగినా ఏ స్ట్రైక్ జరిగినా అన్నింటిలో పాల్గొన్నాను నేనా? చెప్పండి మీరు. నేను దాక్కున్నానా? చెప్పండి, పాల్గొన్నాను లేదా? ఎస్ సార్ నో. ఒక సౌండ్ వస్తే కొద్దిగా ఆనందిస్తాను, లేకపోతే నేనేదో నేను దాక్కున్నాను అనుకున్న ఫీలింగ్ వస్తుంది. అవసరమైంది అలా విజయనగరం, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ 4 ప్రాంతాల్లో. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ మై పాలిటిక్స్. పాల్గొన్నాను కదా, మీకు అందరూ తెలుసు కదా. నేను అబద్ధం చెప్తాను, చెప్పండి. మీరు బర్రపోతే నాకు ప్రమాదం అవుతుంది. ఏబిఎన్ లేదా దీనికేముంది, మీ యాజమాన్యం అనుకోదు. పాల్గొనాలని చెప్పు. నువ్వే కదా, నువ్వు ఉండేవాడు కదా, చూసేవాడు కదా, పాల్గొన్నాను కదా. ఇవాళ రేపు ఎప్పుడు వేస్తాను ఎలక్షన్ పోయి. ఈ రాష్ట్రంలో 10 మందో 20 మందో 100 మందో చిన్న ఎఫ్ఐఆర్ కూడా, చిన్న కేసు కూడా లేని నాయకులు ఎవరు ఉన్నారంటే రాజకీయాలు ఉన్న వాళ్ళు నేను ఒకడిని. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేకుండా, ఆమె రిజిస్టర్ అవ్వకుండా, ఒక్క కేసు కూడా లేకుండా. ఇది గొప్ప కింద చెప్పట్లేదు, చట్ట ప్రకారం నేను వెళ్తానని చెప్తున్నాను. నన్ను 10 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇక్కడ భీములు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి పెట్టారు నన్ను. విజయవాడలో ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పెట్టారు, హైదరాబాద్లో తీసుకెళ్ళి పెట్టారు, విజయనగరంలో పెట్టారు. అవును, ఎందుకు తీసుకొచ్చారు బాబు అని చెప్పండి. అలా కాదు, ప్రివెంటివ్ అన్నారు. ఒకసారి అన్నారు మీరు ఆ ధర్నాలు పాల్గొన్నారు. ఓకే, సాయంత్రం కూర్చోబెట్టారు, ఇంటికి పంపించేవారు. సంతోషం, కాఫీ టీ ఇచ్చేవారు, తాగించేవాడిని, ఇంటికి పంపించారు. వాళ్ళని మౌడర్ తీసుకోవడానికి మాస్ మోగక, లేకపోతే పోలీసులు ఫీల్డ్ పట్టుకొని, లేకపోతే కొట్టి, లేకపోతే అక్కడ రాయి ఉంటే రాయిస్తే ఒకటి మీసిరి, మన చేతిలో మనం నోరుంది కదా, పెద్ద పొడవుకున్నాం కదని అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడి చట్టాన్ని మనం చేతితో తీసుకుంటే ఏ ప్రభుత్వాలు ఏమేం చేస్తాయి? అక్కడున్న సందర్భం బట్టి, అక్కడున్న సమయం బట్టి నువ్వు చట్ట ప్రకారం వెళ్తే ఏ ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి? ఎందుకు నిన్ను చేస్తాయి? మరి ఎందుకు లేవు నా మీద? చెప్పండి. మన స్కూల్లోనైతే, కాలేజీ ప్రెసిడెంట్ చేశాను, కాలేజీ జనరల్ సెక్రటరీ చేశాను. అప్పుడు బీసీ అసోసియేషన్లో పాల్గొన్నాను. ఏం లేదా నువ్వు అప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చేవాడు చూసేవాడు తెలిసిన ఎన్ని చేసేవాళ్ళం. పిలిపిస్తే తెల్లవారు 5 గంటలకు వెళ్ళి బస్ స్టాండ్ ధర్నాలు చేసాం, రైల్వే స్టేషన్ ధర్నాలు చేసాం. చట్టం ప్రకారం చేస్తే ఎందుకు అవుతాయి? చట్టాన్ని చేతిలో మనం చేసేది మన నిరసన. దానికి సమయం పాటించుకొని నిరసన చేస్తూ ఆ ఫ్లాగ్ చేసుకొని ఇష్యూ వరకు ఉంటే ఉండదు. ఇష్యూ దాటిపోయి, పరిధి దాటిపోయి, నేను వీరుడిని, రెండుది అసహ్యంగా 2 తిరిగితే వీరుడా, సభ్యత లేకుండా మాట్లాడితే వాడు వచ్చి పెద్ద సూర్యుడా, ఒకరిని కొడితే వాడేమి పెద్ద ఇదా కాదు కదా. అందుకు ఇప్పుడు నువ్వు అడిగావు కదా, అందుకు చెప్తున్నాను. అవును, నన్ను ఎందుకు ఇరికిస్తారు? నన్ను ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటే ఇస్తారు, అంతేగాని ఊరోజు పాల్పోసిన కర్మ ఏంటి? చెప్పండి నాది. అందుకు నేను రాజకీయ నాయకులు అందరూ కోరుతుంది ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారం ఉన్నాయండి, అధికారం లేదండి. అధికారం మరి ఢిల్లీకి వెళ్ళాం, ఢిల్లీలో ధర్నా చేస్తాం. అప్పుడు కూడా ఏది ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైనా. అందుకు రాజకీయానికి ఏ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు.
మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ సమస్య పట్లే ప్రభావితం అవుతూ సమస్య అవుతుంది. ఓ రోజు వెళ్తుండగా ఎయిర్పోర్ట్ దగ్గర అదేది మన గుంటూరు మధ్య టోల్గేట్ దగ్గర అక్కడ ఆపేశారు పోలీసులు. ఒక 4 జీపుల్లో వచ్చి నేను అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి ఎర్రపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉండేవాడు గురజాల మైన్స్ గొడవ అయితే నేను నన్ను ఇక్కడ ఆపిస్తే ఎందుకు ఆపని అడిగాను. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి, కారణం చెప్పండి అంటే ఇదన్నా. అంటే చట్ట ప్రకారం నన్ను ఆపడానికి అవకాశం లేదు కదా అంటే కాదు సార్ ఇది నోటీస్ ఇవ్వన్నాను. అప్పటికప్పుడు వాళ్ళు ఆ నేతలతో మాట్లాడకుండా ఫార్మల్ నోటీస్ ఏది ఇచ్చారు. ఇచ్చి ఇంకోటి సార్ మిమ్మల్ని ప్రివెంటివ్ తీస్తున్నాం ఇంకోటి పద అయితే నీతో పదార్థం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. సాయంత్రం గుంచారు, సాయంత్రం పంపించారు. ఓకే, తప్పేముంది. వారు ఇంట్లో కూర్చుంటుంటే ఉదయాన్న 6:30కు వచ్చారు ఏసీపీ డీసీపీ అందరూ వచ్చి, ఎందుకన్నా లేదో ధర్నా చేస్తారు, మీరు చేయడానికి వెళ్ళడానికి వెళ్ళి ఇంట్లోంచి అన్నారు. ఇంట్లోంచి వెళ్ళడానికి లాభం లేదన్నారు. ఇంకోటి మిమ్మల్ని మళ్ళీ అలాగే అడిగాం. మళ్ళీ తీసుకుపోయి భీములు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సాయంత్రం వరకు భీములు పోలీస్ స్టేషన్ కూర్చున్నాం, వచ్చాం. సామరస్యంగా ఉంటే ఎందుకే చేస్తారండి? మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆయన దానికి నైజం మాట ఇస్తే మాట తప్పడు. ఆయన నైజం అది. కాబట్టి ఇవాళ విశాఖపట్నాన్ని ఎలివేట్ చేయాలని దేశంలోనూ ప్రపంచ స్థాయిలో విశాఖ నగర అభివృద్ధి చేయాలని అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో కూడా దీని అభివృద్ధి కోసం రేపు దేవుని దయ ప్రజల తాలూకు ఆశీస్సులతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణాలు ఇక్కడే చేస్తూ పరిపాలన ఇక్కడే కొనసాగిస్తాడని ఆయన చెప్పిన మాట నమ్ముతూ ఆయన దీని అభివృద్ధికి పాటుపడతారు. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆయన్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఓకే, బై, సీ యూ.